టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లోకేష్లపై సిఐడి పెట్టిన తప్పుడు కేసుల ఫైళ్లు మాత్రమే ఎలా తగలబడ్డాయని ఏపీ టీడీపీ నేత కొమ్మూరి పట్టాభి ప్రభుత్వాన్ని నిలదీశారు. సిఐడి ఇచ్చిన రిజైడర్ చూస్తే అన్ని విషయాలు తెలుస్తున్నాయని అన్నారు. తగలబెట్టిన డాక్యుమెంట్లు అన్ని సిఐడి సిట్ సృష్టించిన తప్పుడు పత్రాలేనని మండిపడ్డారు. కాగితాలంట జెరాక్స్ మెషిన్లు వేడెక్కి కొన్ని కాగితాలు ఇరుక్కుపోయినాయి అంట. లోపల కొన్ని కాగితాలు ఏమో జెరాక్స్ మెషిన్లో ఇంకు సరిగ్గా లేక కొన్ని కాగితాలు సరిగ్గా ప్రింటౌట్లు బయటికి రాలేదంట. కొన్ని కాగితాలు ఏమో ఫేడ్ అయిపోయినాయి అంట. వాటన్నిటినీ తీసి వాళ్ళ తగలబెడతా ఉన్నారంట. ఇది నిజంగా ఎంత హాస్యాస్పదంగా ఉందండి. ఇవాళ మేము సూటిగా అడుగుతా ఉన్నాం ఈ సిఐడి అధికారుల్ని, సిట్ అధికారుల్ని, కేవలం హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలు ఇరుక్కుపోతాయా? మీ జెరాక్స్ మెషిన్లలో హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయా సార్? హెరిటేజ్ సంస్థకి చెందినటువంటి కాగితాలపైన మాత్రం ఉన్నటువంటి ఇంకే ఫేడ్ అయిపోతుందా? మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్లు మాత్రమే ఇరుక్కుపోతాయా జెరాక్స్ మెషిన్లలో? ఎవడి చెవిలో పూలు పెడతా ఉన్నారు సార్ మీరు? ఇవాళ అడ్డంగా దొరికిపోయి దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి వివరణలు ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలు కూడా. సిట్ కార్యాలయంలో అంటండి వేరే ఏ కాగితాలు ఇరుక్కుపోవంట. ప్రింటర్లలో కానీ జెరాక్స్ మెషిన్లలో కానీ వేరే ఇంకా ఏ కాగితాలు ఇరుక్కుపోవంట. కేవలం చంద్రబాబు నాయుడు గారి పైన, హెరిటేజ్ పైన, మా లోకేష్ బాబు గారి పైన, లేదంటే మా పార్టీ నాయకులపైన పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించినటువంటి కాగితాలు మాత్రమే ఇరుక్కుపోతాయి. ఏమన్నా కొద్దిగా ఉండాలి మీకు కామన్ సెన్స్. ఇటువంటి రిజైండర్లు ఇస్తారా? ఇవి చూసి ప్రజలందరూ కూడా నమ్మేసి గొర్రెల్లాగా తలూపుతారనుకున్నారా మీరు? ఈ వివరణను బట్టే అర్థమవుతా ఉంది మీ వాదనలో ఎంత డొల్లతనం ఉందో, మీరు చెప్పేటటువంటి మాటల్లో ఎంత నిజం ఉందో ఈ రిజైండర్ కాపీ చూస్తేనే అర్థమవుతోంది సార్. మీరు చెప్పేటటువంటి వివరణ చూస్తేనే అర్థమవుతోంది మీరు చెప్పేదానిలో ఎంత వాస్తవం ఉందో, ఎంత నిజం ఉందో. కాబట్టి ఇవాళ ఈ వివరణ చూసిన తర్వాత ఇంకా బలంగా నమ్ముతున్నారు ఇవాళ ప్రజలందరూ. మేము కూడా బల్లగుద్ది చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఉదయం తగలబెట్టినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు ఉద్దేశపూర్వకంగా మీరు సృష్టించినటువంటి తప్పుడు డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేపు ప్రభుత్వం మారితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సృష్టించినటువంటి ఈ ఫేక్ డాక్యుమెంట్లన్నీ బయటపడితే మీ కెరియర్స్ ఎక్కడ తగలబడిపోతాయని చెప్పి ఇవాళ ముందు జాగ్రత్తగా వాటన్నిటినీ కూడా రూపుమాపే కార్యక్రమానికి తెరలేపారు. కొన్ని కాగితాలంట